నవేటల హోటల్లో ఆనాడు విశాఖపట్నంలో మందిస్తే ఈరోజు మంగళగిరికే ఆయన పరిమితం చేయడానికి చూస్తున్నారు, ఏదో కుట్ర జరుగుతున్నదని మాట్లాడే పరిస్థితి. ఇలాంటివి వేషాలు వేస్తే మేమైతే సహించాం, ఒక్కసారిగానే రోడ్డు ఎక్కితే సీన్ వేరేగా ఉంటుందని చెప్పి జన సైనికులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు కూడా చేతులు ముడుసు కూర్చోరు, ఎందుకో కాస్త ఆలోచిస్తున్నారు, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన నైజం ఇది కాదు, వెంటనే రియాక్ట్ అవుతారు, లేదా నడుచుకుంటానే ఆయన ప్రచారం చేసేస్తారని వస్తున్న టాకు. సో ఇది వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ గోలా? అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడ్డుకోవడం వెనుక ప్రభుత్వం ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హెలికాప్టర్ అంటున్నారు కాబట్టి ఇది సహజంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వల్ల అథారిటీలోనో లేదా టైం బీయింగ్లో సిగ్నలింగ్ ఇట్లాంటి సాంకేతిక సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం లేదు, అక్కడ ల్యాండ్ అవ్వడానికి ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఒకవేళ అక్కడ నిజంగా అధికారులు చెప్పాలి దాన్ని, ఒకవేళ దీని వెనుక రాజకీయ కోణం ఉందని అధికారులు చెప్పిందేనండి. అక్కడ చెట్లు ఎత్తుగా ఉన్నాయి, బిల్డింగ్లు పెద్ద ఉన్నాయి, కష్టం అని. అంటే ఇప్పుడు సహజంగా మనం అనుకుంటాం అధికారులు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉందా అనుకుంటాం, కానీ దీని వెనుక పొలిటికల్ యాంగిల్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని రిస్ట్రెయిన్ చేస్తున్నారు, రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు సహజం ఖచ్చితంగా. అంటే ఈ ఎలక్షన్ టైం మోర్ ఓవర్ ఇంకా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రకటించినట్టుగా వారాహి యాత్రలు డిలే అవుతున్నాయి. ఒక సైడు సీట్ల విషయాలలో మనం చూసినాం, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళడం చూసినాం. ఇంకోటి వాళ్ళు ఒక వార్తలు వచ్చినాయి, ఏమొచ్చినాయి మనకు 4:2:1 తీసుకుంటారు, అంటే 100 వీళ్ళకు ఒక 50 వీళ్ళకు ఒక 25 తీసుకుంటున్నారు. అంటే గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలను ఒకసారి చూస్తే ఆయనే సొంతంగా చెప్పడం జరిగింది, నా మీద ఒత్తిడి ఉందని చెప్పడం జరిగింది, మాకు స్పష్టత రావాల్సి ఉందని చెప్పడం జరిగింది. అంటే ఈ స్పష్టత రావాలా, ఒత్తిడి ఉందని ఎప్పుడు చెప్తారు సహజంగా? అంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, అంటే ఒక రోడ్ మ్యాప్ లేదు. అంటే వాళ్ళకే రోడ్ మ్యాప్ లేనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి సహజంగా. ఒకవేళ రోడ్ మ్యాప్ ఉందనుకుంటే కనీసం వాళ్ళకి 20 ఇస్తారా 25 ఇస్తారా అంటే రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తే సమయం అయిపోతున్నదని ఈయన ఎయిర్ మ్యాప్ తీసుకుని వెళ్ళడానికి చూస్తే అక్కడ కూడా ఛాన్స్ లేదు కదా. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు బీజేపీ మొన్న మనకు డిమాండ్ చేసినట్టు 50 సీట్లు అడిగినారనేటువంటి వార్తలు కథనాలు చూసినాం. కానీ అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఇన్ని సీట్లు అడిగినారని కానీ ఎక్కడ అధికారిక ప్రతినిధులు కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటన లేవు. అంటే ఇవన్నీ కల్పితాలుగా, ఇవన్నీ హైపోథెటికల్ డిస్కషన్స్గానే మనకు కనబడుతున్నాయి. అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా అధికార పార్టీతో పోల్చుకుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ఖచ్చితంగా కొంత తడబాడుతున్నారు, కొంత వెనుకబడి ఉన్నారు వాళ్ళ వ్యూహాలలో అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల రణక్షేత్రం ఒక 2 నెలలు ఉంది మీరు అన్నట్టుగా. అంటే ఖచ్చితంగా మనకు మార్చి 1st వీక్లో ఆర్ 2nd వీక్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు మే 15, మే 16వ తేదీ లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు మన రాష్ట్రంలో కూడా మొదటి ఫేజో రెండో ఫేజ్లోనో ఎన్నికలు జరగనుంటాయి. ఆ క్రమంలో ఒక సైడ్ అధికార వైసీపీ పార్టీ 63 మంది ఎమ్మెల్యేలను ప్రకటించడం, దాదాపుగా 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం, వాళ్ళకు కావాల్సిన ప్లేస్లలో మార్చుకోవడం, ఇలాంటి వ్యూహాలతో వాళ్ళు ముందుంటే ఈరోజు వీళ్ళు అభ్యర్థులను ప్రకటించడానికి కానీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేటువంటి విషయాల్లో ఇంకా స్పష్టత కొరబడిందంటే ఖచ్చితంగా వీళ్ళలో ఎక్కడో ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇది ఒక వ్యూహం అనుకోవడానికి లేదా? ఖచ్చితంగా ఇప్పుడు వ్యూహం అనుకుందాం, కాసేపు మీరు అన్నట్టే వ్యూహం అనుకుందాం. వ్యూహం అనుకున్నప్పుడు వీళ్ళు వ్యూహంలో భాగంగా కొందరిని పని చేసుకోపోండి అని చెప్తున్నారు. అంటే ఎవరికి వస్తే వాళ్ళకు పని చేసుకోపోండి అని చెప్పడం వల్ల లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఒక వ్యక్తికి సీట్ ఇవ్వడం వల్ల ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా పక్క చూపులు చూస్తారు కదా. అంటే ఈరోజు అధికార పార్టీలో కూడా వాళ్ళకు స్పేస్ ఉండదు. అంటే అధికార పార్టీ ఒక సైడు స్థానాలు ప్రకటించుకుంటూ పోతుంది అన్నప్పుడు వాళ్ళకు స్పేస్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, నాంచి మనం లాస్ట్లో సీటు ప్రకటిద్దాం అనేది వీళ్ళ వ్యూహం అయి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు కదా. దాన్ని ఖచ్చితంగా వ్యూహ లోపం అంట నేను. వ్యూహం అనే పాట అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీకే కొంత సీట్ల షేరింగ్ను ఇంటర్నల్గా ప్రకటించి ఉండాలి. ఆ విషయాలు ఎవరు చెప్పాలా? మీలాంటి నాలాంటి కంటే అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీ అభ్యర్థులు చెప్పాలా? అంటే కనీసం వాళ్ళకైనా ఒక స్పష్టత ఉందా? అంటే ఒక 25 సీట్లు మాకు ఇస్తారని కానీ, బీజేపీకి ఒక 20 ఇస్తారని కానీ అలాంటి స్పష్టత వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటే మీరు అన్నట్టు కాసేపు మనం వ్యూహం అనుకోవచ్చుది. అంటే లాస్ట్ మూమెంట్ వరకు ఆపుదాము, ఇప్పుడే ప్రకటిస్తే కొందరు పక్క చూపులు చూస్తారు కాబట్టి ఆ రోజు మళ్ళీ మనకు ఉండేటువంటి కొంత ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవుతుంది అనేటువంటి వ్యూహం ఉండదు. ఇప్పుడు జగన్ హౌస్ఫుల్ బోర్డు పెట్టిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే విధంగా మీరు అన్నట్టు వ్యూహం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత వీళ్ళకి స్పేస్ ఉండదు. స్పేస్